తిరుమల లాంటి వివాదంపై వైఎస్ జగన్ రియాక్షన్. అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఇక్కడ వైఎస్ జగన్ కూడా రియాక్షన్. ఈ 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసింది ఏం లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. సూపర్ 6 హామీలను కూడా అమలు చేయడంతో పాటు జగన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఏం చేయలేక చంద్రబాబు పచ్చి అబద్ధాలు తెరలేపినట్టు చెప్పారు. తన హామీలను అమలు చేయడం ఇష్టం లేక చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ను నడపడానికి జగన్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని దుర్మార్గంగా వ్యవహరించారు. ప్రజల ఆశలతో జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. గోరుముద్ద గాలికి ఎగిరిపోయి ఉంది. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ స్కీముల కోసం ప్రైవేట్ పరం చేస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదు. 100 రోజుల పాలనలో ఏమి చేయలేక చివరికి దేవుడిని కూడా రాజకీయాలకు లాగారు. ఎంత దారుణమైన పాలిటిక్స్ అంటే 100 రోజుల పాలనపై ప్రజలు నిలదీస్తారని భావించి ఈ దుర్మార్గమైన ఆలోచన చేశారని జగన్ అన్నారు. ఇంత దుర్మార్గపు పనిని ఎవరైనా చేయగలుగుతారా అని జగన్ ప్రశ్నించారు. తిరుమల స్వామి వారికే వచ్చే నెయ్యిలో కల్తీది వాడతారా? నెయ్యికి బదులు జంతువుల నూనెను వాడారంటూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు మాట్లాడవచ్చా? అబద్ధాలు ఆడటం ధర్మమేనా అని జగన్ నిలదీశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు మనోభావాలు దెబ్బతీయడం కాదా అని ప్రశ్నించారు. దాని ప్రక్రియ ఎలా జరుగుతుందో అందరూ ఆలోచన చేయాలన్నారు. ఇదేదో కొత్తగా నెయ్యిని కొనుగోలు చేయడం, ప్రతి ఆరుకు ఒకసారి ఆన్లైన్లో టెండర్లు పిలిచి కంపెనీ టీడీ బోర్డు ఒకే చెప్తుందని జగన్ అన్నారు. కొత్తగా తాము వచ్చి నిబంధనలు మార్చండి ప్రక్రియ. తిరుమల లడ్డు ఎంతటి ప్రసిద్ధి చెందిందో అందరు తెలుసానని జగన్ అన్నారు. దశాబ్దాలుగా జరుగుతుందని అన్నారు. ఎవరు దానిలో వేలు పెట్టదని జగన్ అన్నారు. ఎవరు వచ్చి ఇందులో దూరి నాశనంగా నెయ్యి సప్లై చేశారని చెప్పారు. కంపెనీలు సప్లై చేసిన ప్రతి ట్యాంకర్తో పాటు నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ లియర్స్ అప్రూవ్ చేసిన తర్వాతనే టీటీడీకి చేరింది. తిరుమలకు వచ్చిన తర్వాత కూడా 3 శాంపిల్ తీసుకొని అవి పాస్ కావాలన్నారు. ఈ 3 టెస్టులు పాస్ అయిన తర్వాతనే వాటిని ప్రసాదంలో వినియోగిస్తారన్నారు. లేకుంటే ట్యాంకర్ను వెనక్కి పంపుతామని జగన్ వివరించారు. ఎవరికి అధికారంలోకి ఉన్నా వారు ఎవరైనా సరే అవలంబిస్తారని జగన్ అన్నారు. అలాంటప్పుడు దానిని వాడరని జంతువుల నూనె అని చెప్పడం అబద్ధాలు కదా? ఇది ధర్మమేనా, న్యాయమేనా జగన్ కూడా ప్రశ్నించిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డూలో ఏదైతే వివిధ జంతువుల నెయ్యి కలిసిందో, వివిధ జంతువులకు సంబంధించినటువంటి మాంసారం కలిసిందో అదంతా పచ్చి అబద్ధమే. రాజకీయంగా లబ్ధి పొందడానికి, రాజకీయంగా 100 రోజుల పాలనలో నిజంగా చేయలేక ఇవాళ దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారని ఇవాళ మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి వైఎస్ జగన్ అంటున్నాడు. ఇవాళ ఏది ఏమైనప్పటికీ ఇవాళ హిందువుల మనోభావాలు, మరి ఉన్నటువంటి మేధావుల మనోభావాలు ఎందుకు దెబ్బతిన్నదో ఇప్పటికీ కూడా అర్థం కానటువంటి నేపథ్యం. ఆరోగ్య మంత్రిని సన్మానించిన జేబీ సంస్థల చైర్మన్. వైద్య రంగ సేవలు విస్తరింపజేయాలని మంత్రిని కోరినారు. ప్రజల ఆరోగ్యాల పట్ల ప్రభుత్వం భద్రత వహించాలి. ఆరోగ్య మంత్రి అనుభవం ప్రజా వైద్య సేవకు సహాయపడగలదు. ప్రజా శ్రేయస్సు మంత్రి శ్రేయస్సు. వైద్య రంగానికి పెద్దపీట వేయనున్న ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను తన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పం అందజేసి శాలువతో సన్మానించారు. జైబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ డాక్టర్ బరిగల శివ మంత్రి కలిసిన సందర్భాలు పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇవాళ ఉన్నటువంటి వైద్యం కానీ, విద్య మీద కానీ అనేకమైనటువంటి అంశాలను దృష్టిలోకి తీసుకుపోయి ఈ వాటి మీద ఫోకస్ చేస్తే చాలామంది బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ అనేక సందర్భాల్లో ఇవాళ ఉన్నటువంటి హాస్పిటల్లో చాలా వరకు కనీస వసతులైన హాస్పిటల్ ఉన్నాయి. ఇలా పేరుకే ఇలా పెద్దరికని చెప్పుకుంటున్నారు. కానీ ఇలా హాస్పిటల్ని డెవలప్ చేసి ఇలా విద్య పట్ల డెవలప్ చేసినట్టయితే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వైద్యం ఈ 2 డెవలప్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండాలని కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా మంత్రి గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా వాటి మీద ఫోకస్ పెట్టడం జరిగింది. శివ అని చెప్పడం జరిగింది. నిజంగా ఇది రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి ఒక ఆయుధం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు దేనికోసం ఇప్పుడు అల్లాడుతున్నారు. ఇలా హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్ ఎలాంటి పరిస్థితి, హాస్పిటల్లో ఏం వసతులు కావాలి, హాస్పిటల్ కావాల్సినటువంటి ఏ వనరులు కావాలి, హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరు పోతారు, ఏ స్థాయి ఉన్నటువంటి పోతారు, దాని మీద స్పష్టంగా మంత్రి గారితో చెప్తే వెంటనే స్పందించి దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను, మన పర్యవేక్షణ కూడా కొనసాగుతూనే ఉందని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. విద్య మీద కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పండి, విద్య పట్ల నిర్లక్ష్యం చేస్తే నిజంగా పేద బడుగు బలైన వర్గాలు రోడ్ల మీద పడతారు అని చెప్పడంతో కూడా దాన్ని కూడా స్పందించిన నేపథ్యం ఉంది. అందుకోసమే మంత్రి గారిని కూడా గట్టిగా సన్మానించిన నేపథ్యం కూడా ఉంది. బలైన వర్గాల కోసం తప్పించిన వ్యక్తి.
తొలిమలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కీలక భూమిక పోసిన కొండా లక్ష్మణ్ బాపూజీని సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. 1969లో తన మంత్రి పదవిని సైతం వదులుకున్న త్యాగదనుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవ చేయడంతో పాటు నిరంతరం బడుగు బలైన వర్గాల సంక్షేమానికి బాపూజీ తప్పించారన్నారు. కాగా కొండా లక్ష్మణ్ బాబు జయంతిని ఈ నెల 27న అధికారికంగా నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం శాంతికుమార్ శుక్రవారం ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యం కూడా ఉంది. ఆ ఇండ్లూమ్ దానికి కూడా ఆయన కొండ లక్ష్మణ్ బాపూజీ పేరు కూడా పెట్టిల్లో. దానికి సంబంధించినటువంటి బలైన వర్గాల కోసం తప్పించిన వ్యక్తులకు నిజంగా న్యాయం జరగాలి. వాళ్ళు ఎవరైతే వాళ్ళకి గుర్తించి నిజంగా ప్రభుత్వం వాళ్ళకి ఎంత మేరకు సాయం చేయాలి, ఎంత మేరకు న్యాయం చేయాలనేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తకు సంబంధించినటువంటి వార్తలు. అలానే నేరం అంగీకరించిన జానీ మాస్టర్ నిజంగా అంగీకారం నిజంగా తప్పు చేశాడా చేయలేని అందరికీ ఒక చర్చ జరుగుతుంది. ఇలా ఉన్నటువంటి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే జానీ మాస్టర్ నిజంగా వేరే పార్టీ వాళ్ళైనా ఉసుగొల్పిండు, లేకపోతే ఏం జరగలని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి డీ డ్యాన్స్లో షోలోకి వచ్చినటువంటి అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి ఏ విధంగా అయితే పరిచయం అయ్యిండు, ఏ విధంగా అయితే ఆమెను పరిచయం చేసుకున్నాడు, ఏ విధంగా లోపరుచుకున్నాడు, ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా ఇలా పోలీసులు వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి జానీ మాస్టర్ తన అంగీకారాన్ని ఒప్పుకున్నాడు. నేను తప్పు చేశానని ఒప్పుకోవడంతో ఆయన జైలు జీవితం గడపడానికి కూడా సిద్ధపడిన నేపథ్యం ఉంది. జానీ మాస్టర్కి 14 రోజులు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు. 16 ఏళ్ల వయసులోనే బాధితురాలపై దాడి, 16 సంవత్సరాల వయసులోనే ఆ అమ్మాయి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిండు జానీ మాస్టరు. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యారం అటు టాలీవుడ్లో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సైబరాబాద్ పోలీసులు శుక్రవారం రోజున జానీని ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఉద్దేశం జానీ మాస్టర్కు న్యాయస్థానం 14 రోజులు డిమాండ్ విధించింది. దీంతో జానీ మాస్టర్ చంచల్గూడ జైలుకు అక్టోబర్ 3వ తేదీ వరకు జానీ మాస్టర్ కస్టడీలోనే ఉండనున్నారు. అయితే కోర్టులో హాజరుపరిచిన సమయంలో జానీ మాస్టర్పై పోలీసులు ప్రవేశపెట్టిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే కోర్టు సమక్షంలో జానీ మాస్టర్ నేరం అంగీకరించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అతను దాడికి పాల్పడినట్టు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2019లో బాధితురాలతో జానీ మాస్టర్కి పరిచయం అయిందని తెలిపారు. అయితే దురుద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ చేర్చుకున్నట్టుగా కాగా 2020లో ముంబైలోని హోటల్లో బాధితురాలపై మొదటిసారి జానీ మాస్టర్ దాడికి పాల్పడినట్టు గుర్తించారు. ఆ సమయంలో బాధితురాల వయసు 16 సంవత్సరాలు మాత్రమే రిమాండ్ రిపోర్టులో పోలీసులు గుర్తించారు. ఇక అప్పటి నుంచి ఈ 4 ఏళ్లు బాధితులపై జానీ మాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించారు. అయితే సినిమా అవకాశాలు బయటకు చెప్పకుండా ఉండేందుకు రాకుండా చేస్తానంటూ బెదిరించాలని ఇండస్ట్రీలో ఉన్న పలుకుబడితో భవిష్యత్తు లేకుండా చేస్తానని బెదిరించినట్టు రిమాండ్ రిపోర్టులో వివరించారు. జానీ మాస్టర్తో పాటు ఆయన భార్య ఐషా ఆలియాస్ సుమలత కూడా బాధిత యువతిని పలుమార్లు బెదిరించినట్టుగా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అయితే ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసిన ఓ యువతి సెప్టెంబర్ 1న నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసులు షేక్ జానీ పాషాపై పలు సెక్షన్లతో పాటు ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. అయితే కేసు నమోదైనప్పటి నుంచి పరల్లో ఉన్న జానీ మాస్టర్ కోసం పోలీసులు తెలుగు రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలను గాలించారు. అయితే గోవాలో తలదాచుకున్నట్టు వచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్ళిన సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి ఉప్పరిపల్లి కోర్టు ముందు హాజరుపరిచిన నేపథ్యం కూడా ఉంది. ఇలా సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని ఎంతో మంది వస్తారు. ఇవాళ ఉన్నటువంటి సినిమా ఫీల్డ్ అంటే కలర్ ఫీల్డ్. ఆ కలర్ ఫీల్డ్లో ఇవాళ ఆశలు చూపించి, ఇవాళ ఉన్నటువంటి తెరపైన కెమెరా ముందు చూపించి, ఇవాళ ఫోటోలను అద్భుతంగా చూపించి, ఇవాళ ఉన్నటువంటి రియల్ ఫేస్కును ఇవాళ ఉన్నటువంటి వీడియోలో చూపించేటువంటి ఫోటోలు చూపించి ఇవాళ వాళ్ళు మసిపూసి వాళ్ళ జీవితం ఆన్ చేసేటువంటి ఎంతో మంది ఇలా ఫిలిం ఛాంబర్ సంబంధించి ఇలా ఫిలిం నగర్లో అనేక మంది ఇలా ఎక్కడి నుంచో వచ్చినటువంటి పేదవాళ్ళు, ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి పేదవాళ్ళు ఇవాళ వాళ్ళ జీవితాలు కూడా ఇవాళ ఎంత దారుణం అంటే దారుణంగా కూడా ఇలా సినిమా పేరుతో వాళ్ళ జీవితాలు లాంగ్ చేసుకునే నేపథ్యం ఉంది. ఇలా వాళ్ళకు ఎంత దారుణంగా అంటే ఇలా జానీ మాస్టర్ అంగీకరించిన నేపథ్యంలోనే జానీ మాస్టర్ 14 రోజులు రిమాండ్ కూడా కోర్టు విధించింది చెంచల్గూడ జైలుకు. అంటే తప్పును ఏ విధంగా అయితే వాళ్ళ అవసరాల నిమిత్తం ఏ విధంగా లోపరుచుకుంటారు, వాళ్ళ అవసరాలు అయిపోయిన తర్వాత ఏ విధంగా వాళ్ళని గెంటేస్తారు. ఇలా ఉన్నటువంటి సినిమా ఫీల్డ్కి సంబంధించిన అంశం తీసుకున్నట్లయితే సినిమా ఫీల్డ్ అనేది కలర్ ఫీల్డ్. ఆ కలర్ ఫీల్డ్లో ఉన్నటువంటి అనేక మంది కూడా వాళ్ళ జీవితాలను మసిపూసి మారడేసేటువంటి ఎందరో ఉన్నారు. నిజంగా తప్పును ఒప్పుకున్నటువంటి జానీ మాస్టర్ మీద ఇవాళ ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, అమ్మాయికి ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు, అమ్మాయికి నిజంగా మద్దతు ఎంతవరకు సపోర్ట్గా ఉంటున్నారు అనేటువంటి నేపథ్యం అయితే మనం చూడొచ్చు. సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్. నిన్న ఈ సీఎం ప్రెస్ మీట్లో ఉండి రాసిన వార్త. దసరాకు ముందే కార్మికుల కుటుంబాల్లో పండుగ. కార్మిక కుటుంబాలకు అందరున్న 796 కోట్లు. ఒక్కో కార్మికునికి 1.90 లక్షలు. తొలిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 అందేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న జరిగిన ప్రెస్ మీటు.
సింగరేణి కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. సింగరేణి కార్మిక కుటుంబాల ఆనందం నింపడమే లక్ష్యంగా దసరాకు ముందే బోనస్ ప్రకటించారు. గత ఏడాది సింగరేణి సంస్థ ఉత్పత్తి గడిచిన లాభాల ఆధారంగా బోనస్ ప్రకటించిన ముఖ్యమంత్రి వెల్లడించారు. ఒక్కో కార్మికునికి 1.90 లక్షల కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 చొప్పున బోనస్ ప్రకటించారు. రాష్ట్ర సచివాలయం శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో సింగరేణి కార్మికులు అగ్రభాగా నిలిచారని, ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంతో గని కార్మికులు పాత్ర మరవలేదని ముఖ్యమంత్రి కొనియాడారు. అనంతరం సింగరేణి లాభాలు విస్తరణ బోనస్కు సంబంధించిన వివరాలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క విలేకరులకు వివరించారు. రాష్ట్రానికి తలమానికంగా ఉన్న సింగరేణి సంస్థ రాష్ట్రంలో విద్యుత్పత్తి కేంద్రాలతో పాటు ఇతర సంస్థలకు బొగ్గు సరఫరా చేయడంతో పాటు ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎగుమతి చేస్తుందని, సింగరేణి కార్మికుల శ్రమతో 2023-24 సంవత్సరంలో ఆ సంస్థకు మొత్తంగా 4,701 కోట్ల ఆదాయం సమకూర్చి ఇందులో సంస్థ విస్తరణ పెట్టుబడులకు 2,289 కోట్లు కేటాయించగా మిగిలిన 2,412 కోట్లు ఇందులో మూడో వంతు 796 కోట్లను కార్మికులకు బోనస్గా ప్రకటిస్తున్నాం. సింగరేణిలో మొత్తం 41,387 మంది శాశ్వత కార్మికులు ఉద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరికి బోనస్ కింద 1,90,000